కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధికి వెళ్తున్నారా? దేవుని మాటలు వింటున్నారా దేవుని బిడ్డలారా? ఎంతోమంది భారం కలిగిన సేవకుల్ని దేవుడు ప్రేరేపించి మన దాకా వాక్యాన్ని దేవుడు తీసుకొస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో దేవుని ఉంది, వాక్యంలో ఆశీర్వాదం ఉంది. మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు కనుక వాక్యము చేత నువ్వు దీవించబడాలని, వినాలని, మారాలని, నీ ఇంటిలో వాక్యమై ఉన్న యేసై ఉండాలని దేవుడు సేవకుల్ని ప్రేరేపించి, కనికరించి, కృపను చూపించి వాక్యం అందిస్తూ ఉంటున్నారు. కనుక ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనవి ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మరోసారి ఈ రీతిగా అయ్యా నా తండ్రి వాక్యం చెప్పడానికి మీ దీనదాసురాలుగా నాకు ఇచ్చిన యొక్క ధన్యతను, భాగ్యాన్ని బట్టి మీ కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. అయ్యా నా తండ్రి, నేను మాట్లాడితే నీ బిడ్డలకు ఉపయోగం ఉండదయ్యా. అయ్యా, ఏ మేలు జరగదయ్యా. అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడు కనుక ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు కృంగిపోతున్నారో అయ్యా, ఈ మాటలు ఎవరికి కావాలో వారితో మీరు మాట్లాడి ఆదరించమని యేసై పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే 15, 16 దేవుని బిడ్డలారా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని ఏడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన ఏరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహించును అని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న మాట ఏంటంటే ఆదరణకర్త. మన దేవుడు ఎవరంటే ఆదరించే దేవుడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుని బిడ్డలారా, ఈ లోకము నుంచి తను పరమునకు తను చేయవలసిందంతా చేసి తన గురించి చెప్పబడిన ప్రవచనాలు అన్నీ నెరవేర్పు అయిన తర్వాత ఈ లోకంలో తను నీ నా మనందరి కొరకు ఎందుకు వచ్చాడో, తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి మరలా తిరిగి లేచి తను 40 రోజులు తన్ని కనపరుచుకొని మరలా పరలోకానికి ఆరోహణం అయ్యే ముందు ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు.
ఏమని అంటే, నేను వెళ్తాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని. తండ్రి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాడని. ఆదరణకర్త. ఓ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ ఆదరణ లేక, ఆదరించేవాళ్ళు లేక, ఆదరించే మాటలు చెప్పేవాళ్ళు లేక నలిగిపోతూ ఉంటున్నావా దేవుని బిడ్డ? ఎటు నుంచి నాకు ఆదరణ కలిగిద్ది? ఎవరు నన్ను ఆదరిస్తారు? ఎవరైనా మనుషులు నన్ను ఆదరిస్తే బాగుండు, ఆదరణతో కూడిన మాటలు మాట్లాడితే బాగుండు అని మనుషుల వైపు చూస్తున్నావా దేవుని బిడ్డ? నాకు తల్లి ఉంటే బాగుండు, ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ బాధలో, ఈ ఒంటరితనంలో నా తల్లి నా దగ్గరకు వచ్చి నన్ను ఆదరించేదేమో, ఆదుకునేదేమో, ఆదరణగా నిలబడేదేమో అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ఒకవేళ తల్లి లేకపోవటం వలన లేరే అని దుఃఖపడుతున్నావా? ఒకవేళ తండ్రి ఉంటే ఆదుకునేవాడేమో, నాకు సలహా ఇచ్చేవాడేమో, ఆలోచన ఇచ్చేవాడేమో, నా బాధ్యత తీసుకునేవాడేమో, నన్ను నడిపించేవాడేమో, నా భుజము తట్టి నన్ను ముందడుగు వేయించేవాడేమో అనుకొని ఒకవేళ తల్లిని తండ్రిని కోల్పోయి ఉంటే, నాకు లేరే, నేను ఎవరూ లేని ఒంటరినే, నన్ను ఆదరించేవాళ్ళు లేరే, ఆదరణతో కూడిన మాటలు చెప్పేవాళ్ళు లేరే, అసలు నా దుఃఖం ఏంటో, నా బాధ ఏంటో, నా భారం ఏంటో, నా కన్నీళ్ళు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదే, అర్థం చేసుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? ఇలాగా మనుషులు నిన్ను ఒకవేళ విడిచిపెడితే వాళ్ళుంటే ఆదరించేవాళ్ళు, వీళ్ళుంటే ఆదరించేవాళ్ళు అనుకుంటున్నావా దేవుని బిడ్డ? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా దేవుని బిడ్డ? ఆయన ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఆదరించాలి అని ఆశపడుతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు పరమునకు ఆరోహణమైనప్పుడు మేడగదిలో దేవుని బిడ్డలారా, ఆనాటి ఆది అపోస్తులందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి వాగ్దానము చేసినట్లుగా, యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా చెప్పినట్లుగా మేడగదిలో ఉంటున్న ఆ యొక్క 120 మంది ప్రజలందరి మీదకి అకస్మాత్తుగా ఆనాడు దిగి వచ్చిన పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఈరోజు కూడా నిన్ను, నన్ను, మనల్ని ఆదరించటానికి, మన చుట్టూరు, మనలో, మనతో మనల్ని ధైర్యపరచటానికి, ఆదరించటానికి, సత్యములో నడిపించటానికి, మన కన్నీళ్ళు తుడవటానికి, ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మనకు కావాలో, ఏది తుణీకరించాలో, దేన్ని వైపు మనం తిరగాలో, దేన్ని అసహించుకోవాలో, ఇవన్నీ కూడా ఆదరణకర్త అయిన దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. నువ్వు అనుకున్నట్లుగా ఒకవేళ నీకు కనపడేటట్లు నీ చుట్టూరు నీ తల్లో, నీ తండ్రో, నీ బంధువులో లేకపోవచ్చు, కానీ కనపడని ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నీతో కనపడకుండా నిన్ను ఆదరించటానికి, నిన్ను నడిపించటానికి, నీకు ధైర్యం ఇవ్వటానికి, నీకు కావాల్సింది నువ్వు అడిగితే ఇవ్వటానికి, నీ భారము తేలిక చేయటానికి, నిన్ను, నీ కుటుంబాన్ని ఐక్యతతో నింపటానికి, సమాధానంతో నింపటానికి, ఆయన శాంతిని నీ కుటుంబంలో ఏలుబడి చేసేటట్లు, పని చేసేటట్లు ఆయన శాంతి నీ దగ్గరికి తీసుకొని రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు దేవుని బిడ్డ. నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మ దేవా నాకు కావాలి ప్రభా, నాలోనికి రండి ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నన్ను ఆదరించయ్యా. మనుషులైతే ఒకవేళ కొంతకాలమే ఉంటారయ్యా, మనుషుల ద్వారా ఆదరణ కొద్దిసేపే ప్రభా, మనుషుల ద్వారా ఆదరణ కొంతవరకే ప్రభా. దేవా నాకు కావాలి ఆదరించే ఆత్మ, నాలోనికి రండి ప్రభా అని ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ వైపు చూడకూడదు? ఎందుకు ఈ ప్రార్థన చేయకూడదు? ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకూడదు దేవుని బిడ్డ? ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దర్శించాలని. నువ్వు అనాథవి కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను అనాథనని. లేదు దేవుని బిడ్డ, ఎవరిని కూడా మన దేవుడు అనాథలుగా విడిచిపెట్టడు. నువ్వు అనాథని అనుకుంటున్నావే, అలాంటి పరిస్థితుల్లోనే ఆదరణకర్తగా ఆయన ఉండి నిన్ను నడిపించి, నిన్ను భక్తిలో ముందుకు నడిపించి, ప్రోత్సాహపరిచి ముందుకు సాగు. నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు, నువ్వు వెనకబడిపోవటానికి వీల్లేదు, ఈ పాపంలో నువ్వు పడిపోవటానికి వీల్లేదు, భక్తిలో నువ్వు వెనకబడిపోవటానికి వీల్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపించాలని, నువ్వు ముందుకు సాగాలని, ప్రభువుని అడగాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నేను ఆశీర్వదించాలని. నీ చుట్టూరు నిన్ను నడిపించేవాళ్ళు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, ఒకవేళ బిడ్డలు నీ దగ్గర లేకపోయినా, ఒకవేళ భర్తను కోల్పోయిన వ్యక్తివైతే నీ దగ్గర భర్త లేకపోయినా,
నీకు భర్త లేకపోయినా, లేదా ఎవరైనా నిన్ను ఒకవేళ విడిచిపెడితే, మోసం చేస్తే, అయినప్పుడు కూడా ఇంత ఆనందంగా ఈ వ్యక్తి ఉండటానికి కారణం ఏంటని నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలని, నీ అవసరతలు తీర్చాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను బలపరచాలని, నీ కన్నీళ్లు తుడవాలని, నీ భుజము తట్టి నేను ఉన్నాను అని చెప్పి నీకు భరోసా ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా నీకు నిలబడాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వు నేను ఒంటరిదాన్నని కృంగిపోకుండా, ఈ మాటలు వింటున్నా నీవు నాకు ఎవరూ లేరని దిగులు పడకుండా, చింతపడకుండా, నాకు దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే నాయకుడు ఉన్నాడు, ఎవరు లేరని కృంగిపోతున్నాను, నిజంగా నేను అనుకున్న వాళ్ళు నాకు దూరమైన వాళ్ళు ఉన్నా కూడా నాకు అటువంటి ఉపకారం చేస్తారో లేదో, ఇంత ధైర్యం నాకు ఉంటుందో లేదో, ఇలాంటి సహస్కార్యములు నా పక్షాన జరుగుతాయో లేదో, కానీ నా ప్రభు నా నడుము కట్టి, నేను భయపడే పరిస్థితుల్లో నేను ఉన్నానని నా నడుము కట్టి, నేను దిగులు పడుతున్న పరిస్థితుల్లో, నేను చింతపడుతున్న పరిస్థితుల్లో నా చింతలన్నీ తన మీద వేయమని చెప్పి నన్ను ధైర్యంగా నిలబెడుతున్నా దేవుడు నాకున్నాడు అని నువ్వు ధైర్యంగా ఉండేటట్లు ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరూ లేరని ఏడుస్తున్నావు కదా దేవుని బిడ్డ. నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు, నా అవసరతలు ఎలా తీరుతాయి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, అసలు నా జీవితం ఏంటి, అందరూ నన్ను విడిచిపెట్టారే, వాళ్ళలాగా నాకు కూడా నా వాళ్ళు అందరూ ఉంటే బాగుండే అనుకుంటున్నావా దేవుని బిడ్డ? లేదా అందరూ ఉన్న అనాథవా నువ్వు? అందరూ నిన్ను విడిచిపెట్టారా? నువ్వంటే ఎవరికి పడదా దేవుని బిడ్డ? ఒకవేళ నువ్వు ఎక్కడున్నా అక్కడ నీ మీదికి దుష్టుడు అనేక మంది శత్రువుల్ని పురికల్పుతున్నాడా? ఈ మాటలు వింటున్నా నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శాంతినివ్వాలని ఆశపడుతున్నాడు. నా శాంతినివ్వటానికే నేను వచ్చాను. నువ్వు అనాథవు కాదు, అనాథగా నిన్ను విడిచిపెట్టను. ఈ లోకము నిన్ను విడిచిపెట్టిందా? నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టిందా? నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు విడిచిపెట్టిందా? నువ్వు ఏదైనా అక్కర్లో ఉన్నప్పుడు విడిచిపెట్టిందా? నువ్వు పాపంలో పడినప్పుడు విడిచిపెట్టిందా? ఇంకా నువ్వు వద్దు అని, ఇంకా నీతో కుదరదని, ఏ పాపంలో నువ్వున్నా, ఏ శాపంలో నువ్వున్నా, ఏ అక్కర్లో నువ్వున్నా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదుకోవాలని, తన హస్తమిచ్చి నిన్ను పైకి లేపాలని, నువ్వు ఒక గుర్తించగలిగిన, జయించగలిగిన వ్యక్తిగా, ఎంతమంది ఉన్నా పొందని ఆదరణ, ధైర్యము ప్రభువు తన ఆత్మ ద్వారా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అనాథవు కాదు, నువ్వు అనుకున్నట్లుగా కాదు. ఆయన నీ కన్నీళ్లు తుడవాలి అనుకుంటున్నాడు, నీకు సహాయము చేయాలనుకుంటున్నాడు. అందుకనే వారు ఆ మేడగదిలో దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వారి మీదికి దేవుని యొక్క శక్తి, ఆ బలమైన గాలి వారిని వీచి వారిని కమ్మినప్పుడు వారి పరిస్థితి మారి పేతురు ధైర్యంగా వాక్యం చెప్పాడు. అవును, నువ్వు నాకు ఎవ్వరూ లేరని ధైర్యాన్ని కోల్పోయావా? పరిశుద్ధాత్మ నీ మీదకి కూడా రావాలని, పరిశుద్ధాత్ముడు నిన్ను కూడా ఆవరించాలని, పరిశుద్ధాత్మ గాలి నీ కుటుంబంలో కూడా పని చేయాలని, పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉండి నిన్ను కూడా ధైర్యంతో నిలబెట్టాలని. ఇంక నేను ఏం చేయగలను? నేను ఒంటరివాణ్ణి, నేను ఒంటరిదాన్ని, నాకు ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ నాకు లేరు అనుకుంటున్నా నీవు పరిశుద్ధాత్ముని చేత నడిపించబడబోతున్నావు దేవుని బిడ్డ. అందుకనే వాక్యం చెప్తుంది రోమీలకు రాసిన పత్రికలో, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో, చూసారా దేవుని బిడ్డ, ఆదరణకర్త అనే ఆత్మచేత నువ్వు నడిపించబడబోతున్నావు. నీ కుటుంబం నడిపించబడబోతుంది. ఇప్పుడు దాకా నడిపించేవాళ్ళు లేరు అనుకుంటూ, లేదా నీ సొంత ఆలోచన చేత నడిపించబడిన నువ్వు నష్టపోయి, నీ వల్ల కాక నలిగిపోయి, ఇసికిపోయి, నిందల మధ్యలో ఉండి, అవమానాల మధ్యలో ఉండి, నువ్వు ఒకటి చేస్తే మరొకటి నీ జీవితంలో ఎదురవుతూ ఉంటే కృంగిన స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావేమో. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు. దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నిన్ను తన బిడ్డగా చేసుకోవటానికి, తన బిడ్డగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే నీకు సహాయాన్ని పంపిస్తున్నాడు. అందుకనే ఏరొక ఆదరణకర్తను నీకు పంపించాడు. నువ్వు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు కుమిలిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు చింతించటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు 4 గోడల మధ్యలో నలిగిపోతూ, ఇంకా నాకు ఎవరూ లేరనుకుంటూ, దిగులు పడుతూ, నిరాశలో ఉంటూ, జీవితం అయిపోయింది అనుకుంటూ, బ్రతుకు మీద విరక్తి కలిగిన నిన్నే దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో కూడా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతావా? దేవుని యొక్క శక్తి చేత నింపబడతావా? దేవుని పాదాల దగ్గరికి వస్తావా? వాక్యం వింటావా? వాక్యం చెప్పబడే స్థలాలకి దేవుని బిడ్డ వస్తావా?
వాక్యానికి లోబడతావా? పరిశుద్ధాత్మదేవా ఆ మేడగదిలో నా కొరికే ప్రభా భక్తులు ప్రార్థన చేస్తూ ఉండగా దిగి వచ్చిన ఆత్మ ఈ భూమి మీద అనేక మంది బలహీనుల్ని వాడుకుంటున్న దేవా, అనేక మంది బలహీనుల యొక్క కట్లుని తెంపుతున్న పరిశుద్ధాత్ముడా, నా కుటుంబంలో కూడా చీకటి పనిచేస్తుందయ్యా, నా కుటుంబంలో కూడా వ్యతిరేకత పనిచేస్తుందయ్యా, నా కుటుంబంలో కూడా వాక్యానికి మీ ఆత్మకి వ్యతిరేకమైన క్రియలు పనిచేస్తున్నాయ్యా, నా వల్ల కావటం లేదయ్యా, నా కుటుంబానికి ఏది పట్టిందో, నా కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియట్లేదయ్యా, మీరు రండి ప్రభా, మీరు వస్తే సత్యములోనికి నడిపిస్తానని చెప్పావు కదా ప్రభా. నా కుటుంబం సత్యానికి భిన్నంగా ఉందయ్యా, నా కుటుంబంలో అంతా మోసం జరుగుతుందయ్యా, నా బిడ్డలు మోసం చేస్తున్నారయ్యా, నా భర్త మోసం చేస్తున్నాడయ్యా, లేకపోతే భార్య మోసం చేస్తుందయ్యా, మేము మోసపోతున్నామయ్యా, మనుషులు మమ్మల్ని మోసపుచ్చుతున్నారయ్యా. దాంట్లో నుంచి విడిపించబడాలంటే నీ ఆత్మ నడిపింపు మాకు కావాలయ్యా. రావా ప్రభా, నాతో నాకు కావాలి ప్రభా అని ఒకవేళ నువ్వు నమ్మగలిగితే, నేను ఒంటరిని కాదు, నాకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మితే దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు నా చేయి పట్టి నడిపిస్తాడు అని, నాకున్న ఆ దిగులు చింత నేను అనుకుంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలోంచి పరిశుద్ధాత్ముడు నన్ను బయటికి తీసుకొస్తాడని నువ్వు నమ్మగలిగితే దేవుని బిడ్డ, ఈరోజే ఇప్పుడే ఈ క్షణమునందే పరిశుద్ధాత్ముడు నీ పక్షాన నిలబడటానికి, పని చేయటానికి, సత్యములో నేను నడిపించటానికి, ఆదరించటానికి, ఒక తల్లి ఏ రీతిగా ఆదరిస్తుందో, ఒక తండ్రి ఏ రీతిగా ఆదరిస్తాడో, బిడ్డలుంటే ఏ రీతిగా తల్లికి తండ్రికి ధైర్యమో, దానికి మించిన ధైర్యముతో, ధైర్యాన్ని కోల్పోయి అధైర్యముతో, పిరికి మనసుతో, ఒక పిరికి వ్యక్తిగా ఈ లోకంలో బ్రతకలేక, ఏం చెయ్యలేక, ఒక నిరాశ గుండా నడిపించబడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, యేసయ్యకి చోటిస్తావా నీ హృదయంలో? నువ్వు నాకు ఉన్నావు లేదా పరిశుద్ధాత్మునికి చోటిస్తావా? నేను అనాథన కాదయ్యా, నువ్వు ఉండగా నేను అనాథన కాదయ్యా, నాతో నువ్వు ఉన్నావయ్యా, నాతో మాట్లాడావు ప్రభా. అందరూ నన్ను విడిచిపెట్టారు అనుకుంటున్నాను, కానీ నన్ను విడిచిపెట్టని ఆత్మ నాతో ఉన్నావయ్యా, నాలో ఉన్నావయ్యా, నన్ను బలపరుస్తున్నావయ్యా, నన్ను రగిలిస్తావయ్యా, నన్ను మండిస్తావయ్యా, నన్ను నిలబెడతావయ్యా, నా కుటుంబాన్ని చక్కపెడతావయ్యా అని నమ్ముతావా దేవుని బిడ్డ? విశ్వాసం ఉంచుతావా దేవుని బిడ్డ? మరలా దేవుని ఆత్మచేత నిండుకుంటావా? అన్య భాషలతో నిండుకుంటావా? దేవుని ఆరాధిస్తావా? ఆరాధించే స్థలానికి వస్తావా? మోకరించి దేవుని శక్తిని పొందుకుంటావా దేవుని బిడ్డ? ఆత్మచేత నడిపించబడి భీకర ఆగిపోయిన కార్యాలు మరలా దేవుని యొక్క ఆత్మచేత నీ జీవితంలో చూడాలి అనుకుంటున్నావా? అయితే నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ప్రార్థన. దేవా మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీరు చెప్పారయ్యా, నాలాంటి అనాథులుగా ఉంటున్న వారు, నాలాంటి భయపడే వ్యక్తులు, నాలాంటి పిరికివారిగా ఉంటున్న వారితో అయ్యా నా తండ్రి మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను పంపిస్తానని, సత్యస్వరూపియగు ఆత్మను పంపిస్తానని చెప్పావు అయ్యా. అవునయ్యా, భూమి మీద అయ్యా పరిశుద్ధాత్ముడా నీ పని బలంగా నువ్వు జరిగిస్తున్నావు ప్రభా. ఎన్నోసార్లు కృంగిన వేళల్లో, నలిగిన వేళల్లో, ఇరిగిన వేళల్లో ఏముంది నా బ్రతుకు, నా జీవితం అనుకొని ఒక పిరికి మనసు గుండా నడిపించబడుతున్నా మా జీవితాలకి ప్రభా నేనున్నాను అంటూ ఎన్ను తట్టి ప్రభా అయ్యా నా తండ్రి ఎన్నో దాటించుకుంటూ ప్రభా అయ్యా నా తండ్రి ఎన్నో మా వల్ల అవదు అనుకుంటున్న పరిస్థితుల్లో మమ్మల్ని నిలబెట్టుకుంటూ ప్రభా అయ్యా నా తండ్రి నా దేవా అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నావయ్యా. నీ మాటలు వింటున్న నీ బిడలు ప్రభా ఒకవేళ అందరు విడిచిపెట్టారేమో, ఎవరు లేరేమో, దిక్కులేని వారిగా ఉంటున్నారేమో, ఆదరించు ప్రభా, వారిని బలపరచు ప్రభా, వారికి నీ హస్తము అయ్యా నీ అభయహస్తము అందించు ప్రభా, కనికరించు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దాటిపోవద్దయ్యా, నీ ఆత్మకార్యాలు జరిగించయ్యా, పశ్చాత్తాప హృదయం దయచేయండి అయ్యా, మారు మనసు దయచేయండి అయ్యా, హృదయాల్లో కదలిక దయచేయండి అయ్యా. అయ్యా ఒకవేళ ఎక్కడ వారు నిరాశతో ఉన్నారు, ఏది వారిని అయ్యా కట్టిపడేసిందో ఆ కట్లు తెంచండి ప్రభా అయ్యా నా తండ్రి. వారి పక్షాన ఆదరణకర్తగా మీరు నిలబడి ఇప్పుడు దాకా జరగని కార్యాలు, ఇప్పుడు దాకా చూడని కార్యాలు వారి జీవితంలో జరుగునట్లయ్యా, వారు ప్రార్థించేటట్లయ్యా, మీ శక్తి చేత నిండుకునేటట్లయ్యా, మీ ఆత్మ చేత నిండుకునేటట్లయ్యా, వారి ఆరోగ్యం పొందుకునేటట్లయ్యా. ఎక్కడ ఓడిపోయారో నీ ఆత్మ చేత మరలా నీ బిడ్డల్ని పురికల్పి గెలిపించండి, వారి తలలు పైకెత్తండి ప్రభా.
తండ్రి మీకు వందనాలయ్యా. నువ్వు కార్యాలు చేస్తావయ్యా, చేస్తున్నావయ్యా, దర్శిస్తున్నావయ్యా, ఆదరిస్తున్నావు, ఓదారుస్తున్నావు ప్రభా. ఇదిగో ఇప్పుడే నీ బిడ్డలతో మాట్లాడుతున్నావయ్యా, వారిని ఆవరిస్తున్నావయ్యా. నీ శక్తి వారి కుటుంబంలో అయ్యా కార్యాలు జరిగిస్తుందయ్యా, వారి కుటుంబాన్ని కనికరిస్తుందయ్యా. నీ శక్తి అయ్యా ఆగిపోయిన ప్రతి కార్యం చేయటానికి పూనుకుంటుందయ్యా. అయ్యా నీ శక్తి వారి కుటుంబంలో పనిచేస్తున్న దురాత్మను, చీకటిని, అనారోగ్యాన్ని, అసమాధానాన్ని కొట్టివేస్తుందయ్యా. మీ శాంతి మాత్రమే మీ బిడ్డల జీవితాల్లో పనిచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొనున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.